సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖకు చెందిన ఆన్లైన్ పోర్టల్ సారథిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మొదటిసారి పైలట్ ప్రాజెక్టుగా సారథి పోర్టల్ తిరుమలగిరిలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఆర్టీఏ కార్యాలయంలో అందించే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అన్ని ఆన్లైన్లోనే చేసుకోవచ్చని, ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిన అవసరం తగ్గుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మరియు హైదరాబాద్ డిస్టిక్ ఇన్ఛార్జ్ అయిన అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారికి, రాజ్యసభ మెంబర్ అయిన మరియు డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయిన వికాస్ రాజ్ గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గౌరవనీయులు సురేందర్ మోహన్ గారికి, గౌరవనీయులు హైదరాబాద్ కలెక్టర్ మా డైనమిక్ కలెక్టర్ గారు అనుదూబి గారికి, కంటోన్మెంట్ బోర్డు సిఇఓ మధుకర్ నాయక్ గారికి, ఆర్టీఏ మెంబర్ సురేష్ లాల్ గారికి, నామినేటెడ్ మెంబర్ బానుకా నర్మదా గారికి, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు గారికి, విచ్చేసిన మిగతా పెద్దలందరికీ, వేదిక మీద పెద్దలకి మరియు అగ్నివీర్ సోదరులకి, ఎన్ఎస్సి సోదరులకి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులైన కంటోన్మెంట్ అండ్ మిగతా ఆర్టీఏ అఫీషియల్స్ అందరికీ, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం. మరియు మంత్రి గారికి మరియు ఆర్టీఏ అఫీషియల్ సంబంధించిన కమిషనర్ గారికి, మిగతా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న ఈ ఆర్టీఏ ఆఫీస్లో మొదలు పెట్టడం చాలా చాలా ధన్యవాదాలు సార్.